ఈరోజు మా షాప్లో ఎర్లీ మార్నింగ్ 100 కేజీలు చికెన్ ఆర్డర్ అయితే కొట్టేశాము. ఆ 100 కేజీల్లో 25 కేజెస్ బోన్లెస్ కొట్టాలి, 35 కేజెస్ ఏమో బోన్ కొట్టాలి, మిగిలిందైతే కర్రీ కొట్టేశాము. బోన్లెస్ చేసుకోవాలి కాబట్టి కోళ్ళన్నీ ఒకేసారి చేసుకొని పెట్టుకోవాలన్నమాట. లేదు అంటే మనకి ఎస్టిమేషన్ తెలీదు, అందుకే స్కిన్లెస్ కోళ్ళన్నీ ఒకేసారి చేసుకొని బోన్లెస్ పార్ట్ విడిగా చేసుకున్నాం అనమాట. బోన్ పార్ట్ ఏమో గోంగూరలోకి, బోన్లెస్ పార్ట్ ఏమో చికెన్ పకోడీకి, ఇంకా మిగిలిన పార్ట్ ఏమో కర్రీ కొట్టేసాము. మన మీద నమ్మకంతో ఆర్డర్స్ ఇచ్చినప్పుడు మేమైతే క్వాలిటీ అండ్ క్వాంటిటీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తాం అనమాట. క్వాలిటీ కరెక్ట్గా ఉంటుందన్నమాట మా దగ్గర, క్వాంటిటీ కూడా అదే విధంగా ఉంటుంది. అందుకే ఆర్డర్స్ అనేవి మేము ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఈ కొట్టేది వచ్చి బోన్ పార్ట్ అనమాట. ఇది గోంగూరలోకి అని చెప్పారు. తర్వాత బోన్లెస్ పార్ట్ అనమాట. ఇది చికెన్ 65 అని చెప్పారు. ఇంకా సపరేట్ చేసేసుకొని మేమైతే దేనికి దానికి వాళ్ళకి నీట్గా కట్ చేసి ఇచ్చేసాము.